డీడీసీ న్యూస్ కి స్వాగతం. బ్రిటిష్ కాలం నాటి శిథిలావస్థకు చేరిన జంఝావతి నదిపై నిర్మించిన కోటిపాము బ్రిడ్జి పైన మరమ్మతు పనులు చేపట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలి. బ్రిటిష్ వారు 1933లో నిర్మించిన ఈ వంతెన నేటికి 91 సంవత్సరాలు అయినప్పుడు కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడం, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతిరోజు భారీ వాహనాలు 3 రాష్ట్రాలకెళ్లే ఈ రహదారి పైన ఉన్న ఈ వంతెన కదులుతూ ఉండే పరిస్థితి ఉందని, ఈ విధంగా ఈ వంతెన ఉంటే సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనమని వెంటనే కోటిపాము వద్ద జంఝావతి నదిపై నిర్మించిన బ్రిడ్జికి మరమ్మతు పనులు చేపట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంగళవారం కోటిపాము బ్రిడ్జి పరిశీలించిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి అనేక గ్రామాలకు కలుపుకుంటూ 3 రాష్ట్రాలకు వెళ్లే జంఝావతి రిజర్వాయర్ పైన 1933వ సంవత్సరంలో బ్రిటిష్ నిర్మించిన కోటిపాము బ్రిడ్జి నేటికి 91 సంవత్సరాలు అవడంతో శిథిలావస్థకు చేరడంతో పాటు పెద్ద వాహనాలు 3 రాష్ట్రాలకు వెళ్లే సందర్భంలో ఈ వంతెన అటు ఇటు కదులుతూ ప్రయాణికులు భయపడే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో ఈ రోజు సంబంధిత అధికారులు కనీసం మరమ్మతు పనులు చేపట్టకపోవడం ఒక వంతు అయితే, రెండోది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడం చాలా అన్యాయమని, ఎందువల్ల అంటే ఒకవేళ ఈ వంతెన విషయంలో ఏమైనా జరగరాని సంఘటన జరిగితే 3 రాష్ట్రాలకు వెళ్లే వాహనదారులు ప్రయాణికులతో పాటు కొమరడ మండలానికి అనేక గ్రామాలకు చెందిన ప్రయాణికులతో పాటు విద్య, వైద్యం, రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుందని, కావున వెంటనే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన పైన మరమ్మతుల పనులు చేపట్టడంతో పాటు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి అటు 3 రాష్ట్రాలకెళ్లి వాహనదారులకు, ప్రయాణికులకు, కొమరడ మండల ప్రజలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నాం. కోటిపాము బ్రిడ్జి పరిశీలిస్తున్న ఫోటో అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతున్న నాయకుల యొక్క ఫోటో వీడియో, వంతెన యొక్క ఫోటో వీడియో చూడగలరు.